హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ పర్ల్స్. లాస్ట్ 3 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి సూపర్ ఎయిట్లో. సౌత్ ఆఫ్రికా వర్సెస్ జింబాబ్వే, ఇండియా వర్సెస్ వెస్టిండీస్ అండ్ పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక. సో సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ క్వాలిఫైడ్ ఫర్ సెమీఫైనల్. అటు గ్రూప్ 2లో చూసుకుంటే ఇంగ్లాండ్ క్వాలిఫైడ్ ఫర్ సెమీఫైనల్. సో మిగిలిన 2 స్పాట్స్ కోసం పాకిస్తాన్, శ్రీలంక, ఇండియా, వెస్టిండీస్ 4 టీమ్స్ ఆర్ ప్లేయింగ్. బట్ శ్రీలంక ఈజ్ ఆల్రెడీ ఎలిమినేటెడ్, సో వాళ్ళకి పోయేదేం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ అబౌట్ ఇండియా. వెస్టిండీస్తో మ్యాచ్ తప్పక గెలవాల్సిన సిచ్యువేషన్. వెస్టిండీస్తో ఇండియా గెలిస్తే సెమీస్కి క్వాలిఫై అయిపోతుంది. బట్ లాస్ అయితే ఇట్ విల్ బీ టు ద హోమ్. అటు పాకిస్తాన్ని చూసుకుంటే ఇట్స్ నాట్ ఓన్లీ ద విన్. పాకిస్తాన్ శ్రీలంకతో ఇవాళ ఆడబోతుంది. పాకిస్తాన్ సెమీస్కి క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అనుకుందాం, 160 రన్స్ స్కోర్ చేస్తే దే షుడ్ బి విన్నింగ్ బై 64 రన్స్. అంటే శ్రీలంకని 90 రన్లు అలా అలౌట్ చేయాలి. బట్ పాకిస్తాన్ ఇఫ్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే 12 or 13 ఓవర్స్లో చేజ్ చేసేయాలి 160 స్కోర్. సో ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ ఫర్ పాకిస్తాన్? ఐ డోంట్ థింక్ సో. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అబౌట్ పాకిస్తాన్ అండ్ శ్రీలంక మ్యాచ్ టుడే. రేపు ఇండియా మ్యాచ్ ఉంటుంది, ఇండియా వర్సెస్ వెస్టిండీస్, సండే బ్లాక్ బస్టర్. ఇట్ ఈస్ 7 PM అండ్ లెట్స్ వాచ్ ఆల్ ద 3 మ్యాచెస్. I know South Africa and Zimbabwe, it's a dead rubber, but let's have fun. Thank you.